వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఆదివారం అమావాస్య రోజు చాలా సింపుల్గా అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను. అండ్ ఈరోజు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే సూర్యగ్రహణం అని చెప్తున్నారు కదా. సో సూర్యగ్రహణం అంటే మనకి ఇండియాలో అయితే కనిపించదు కాబట్టి మా గ్రహణానికి సంబంధించిన నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇదే మంత్లో సెప్టెంబర్ 7వ తారీఖున 2025లో చంద్రగ్రహణం మనం చూసాం కదా. మళ్ళీ వెంటనే ఒకటే నెలలో 2 గ్రహణాలు రావడం కూడా ప్రకృతి వైపరీత్యాలను సూచిస్తుంది అని చెప్పేసి చాలామంది పండితులు అయితే చెప్తున్నారు. అంటే తుఫాన్లు రావడము, ఏదైనా మన ప్రకృతికి మనకి నష్టం జరిగేలాగా రావడం అనేది అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. బట్ చూద్దాం మనం ఏం జరుగుతుందనేసి. అండ్ మొన్ననే కదా చంద్రగ్రహణానికి అన్నీ క్లీన్గా నీట్గా చేసి శుద్ధి చేసి పెట్టుకున్నాం. మళ్ళీ చేయాలని చాలామంది అయితే భయపడిపోతున్నారు. సో ఏం చేయవసరం లేదు, ఎందుకంటే ఇది పాక్షికంగానే సూర్యగ్రహణం, అందులోనూ మన ఇండియాలో అసలు కనిపించదు కాబట్టి సో అలాంటివి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం నార్మల్గా సింపుల్గా క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఈరోజు అమావాస్య రోజు మన మహాలక్ష్మి అమ్మవారికి దీపం పెట్టేసుకుని సో ఏదైనా మనకు తగ్గ చిన్న పిండి వంట ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదని అయితే చెప్తున్నారనమాట. నేనైతే చాలా సింపుల్గా ఇలా గారెలతో అమ్మవారికి పూజ చేసుకున్నాను ఈరోజు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరేం చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.